137వ కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడిచేయి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంతని ఎడల నా నాలుక నా అంగిటకి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. నూట 38వ కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసియున్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకుత్తరమిచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము కలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. కీర్తనల గ్రంథం 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకునియున్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకునియున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు. నీ చేయి నా మీద ఉంచియున్నావు. ఇట్టి తెలివి నాకు మించినది. అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగుచేయును. నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేననుకొనిన ఎడల
చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలును నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి! వాటి మొత్తమెంత గొప్పది! వాటిని లెక్కించెదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువయ్యున్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను గదా. నీ మీద లేచు వారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమును నన్ను నడిపింపుము. 140వ కీర్తన. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు. వారు నిత్యము యుద్ధము రేపచూచుచుందురు. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. సెలా. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము. బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు. వారు త్రోవ ప్రక్కను వల పరిచియున్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గియున్నారు. సెలా. అయినను నేను యెహోవాతో ఈలాగు మనవి చేయుచున్నాను. యెహోవా, నీవే నా దేవుడవు. నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము. యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము. వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. సెలా. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కణకణలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కోల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.